రెబల్ స్టార్ ప్రభాస్ కాలికి మళ్లీ గాయమైనట్టుగా తెలుస్తోంది. ఆయన జపాన్లో జరగబోతున్న కల్కి 2898 AD ఈవెంట్ను స్కిప్ చేయబోతున్నారని సమాచారం. ఈ మేరకు ప్రభాస్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. సలార్ సినిమాతో ప్రభాస్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడంతో కల్కి 2898 AD మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అయితే నాగ్ అశ్విన్ ఈ సినిమాను అద్భుతమైన యూనిక్ కాన్సెప్ట్తో ఫ్యూచరిస్టిక్ సినిమాగా తెరపైకి తీసుకొచ్చారు. మహాభారతాన్ని భవిష్యత్తుకు లింక్ చేయటమే కాకుండా అందులోని అశ్వత్థామ పాత్రను ఈ సినిమా కథలో భాగంగా చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి జపాన్లో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అక్కడి అభిమానులు. గతంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి మూవీ ఇండియాలోనే కాకుండా జపాన్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. అప్పటి నుండి ప్రభాస్ కి జపాన్లో భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం పుష్ప 2 వంటి పాన్ ఇండియా సినిమాలు జపాన్లో రిలీజ్ అవుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ఇక ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కల్కి సినిమాను జపాన్లో విడుదల చేసి ప్రభాస్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు చిత్ర బృందం. అందుకే ఈ సినిమాను జపాన్లో 2025 జనవరి 3న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే బాహుబలి మూవీ రిలీజ్ టైంలో ప్రభాస్ తో పాటు చిత్ర బృందం అంతా అక్కడికి వెళ్లి భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఇప్పుడు కూడా కల్కి మూవీకి సంబంధించి జపాన్లో 3 రోజుల పాటు ప్రమోషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రభాస్ తో పాటు దీపికా పదుకునే లేదంటే దిశా పటాని ఇతర చిత్ర బృందం అందరూ జపాన్ కి వెళ్లబోతున్నారని టాక్ నడిచింది. డిసెంబర్ 3వ వారంలో లేదంటే చివరి వారంలో ప్రభాస్ అండ్ టీం జపాన్లో పర్యటించడానికి సిద్దమవుతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కాలికి మళ్లీ గాయం కావడంతో ఆయన జపాన్ ఈవెంట్ ను స్కిప్ చేయబోతున్నారని తెలుస్తోంది. షూటింగ్ లో ఆయన కాలికి గాయం కావడంతో తాను ఈవెంట్ కి హాజరు కాలేనని ప్రభాస్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. నిజానికి ప్రభాస్ కొంతకాలం నుంచి అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితం ఆయన కాలికి సర్జరీ కూడా చేయించుకున్నారనే వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి కాలికి గాయంతో ఆయన కల్కి జపాన్ ప్రీమియర్ షోలకు హాజరు కాలేనంటూ చెప్పినట్టుగా వస్తున్న వార్తలు డార్లింగ్ ఫ్యాన్స్ ని ఆందోళనలో ముంచెత్తుతున్నాయి. అయితే ముందుగా ప్లాన్ చేసినట్టే డిసెంబర్ 18న జపాన్లో కల్కి ప్రీమియర్ షోలకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ అండ్ టీం వెళ్లబోతోందని తెలుస్తోంది.